సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ కార్పొరేటర్ దీపికా హాట్ కామెంట్ చేశారు. నిందితుడు సల్మాన్ మహారాష్ట్రలో పలు దేవాలయాలపై దాడి చేశాడని కార్పొరేటర్ దీపిక ఆరోపించారు. చట్టం అక్కడే కఠినంగా శిక్షించి ఉంటే ఇక్కడికి వరకు వచ్చేదే కాదన్నారు. ముత్యాలమ్మ దేవాలయాల పునర్నిర్మాణ పనులను కార్పొరేటర్ దీపిక పరిశీలించారు. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. విచారణలో చాలా జాప్యం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేతకాకపోతే ఎన్ఏఎస్ఐ అప్పగించాలని కార్పొరేటర్ దీపిక డిమాండ్ చేశారు. ఇట్లాంటివి చేసి ఇక్కడికి వచ్చింది, అక్కడే చట్టం కఠినంగా శిక్షించుంటే వాడు ఇక్కడికి వచ్చి చేయకపోతుండే. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళంతా స్ప్రెడ్ అయిపోయారు. మనకు ఎజెండా పామును కొట్టడం కాదు, పాము పుట్టను కొట్టడం ఇంపార్టెంట్. పాములను ఎన్ని పాములను చంపుతావు? పుట్టను ఒకసారి కొలాప్స్ చేస్తేనే కదా పాములన్నీ ఒకసారి ఇదైతే. విషపాములు అవి, నాగదేవతలు కూడా కాదు పూజించేవి, విషపాములని. చాలా బాధ అనిపిస్తుంది. అంటే 1 month అయింది, ఒక ఉరి శిక్ష అని లేదు, ఒక కఠిన కారాగార శిక్ష, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ లేదు, ఏమీ లేదు. హ్యాపీగా 15-20 days నిమ్స్లో ఉన్నాడు. మంచిగా వానికి 3 పూటలు భోజనం పెట్టిండ్రు. ఇప్పుడు రిమాండ్లు ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఇటువంటివి ఇప్పుడు అమ్మవారి గుడి అయిన తర్వాత కూడా సరే ఇంత ఫైట్ చేసినాం, మళ్ళీ 2 గుళ్ళలు అయినాయి, ఏం చర్యలు తీసుకున్నారు? సల్మాన్ సలీం అనేట ఆయన మహారాష్ట్రలో చేసిండు ఆల్రెడీ. ఇట్లాంటివి చేసి ఇక్కడికి